హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఫ్యాషన్ హబ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను ఒక వీడియోలో వైట్ హెయిర్ బ్లాక్ అవ్వడానికి హెన్నా ప్లస్ ఉసిరి పౌడర్ కాంబినేషన్లో అప్లై చేస్తే బ్లాక్ అవుతుంది అని జస్ట్ వాళ్ళు చెప్తే విన్నానండి. ప్రాక్టికల్గా వాళ్ళు ఏం చూపించలేదు, చెప్తే విన్నాను. సరే, అది ఎంతవరకు వర్క్ అవుతుంది? నాకు వైట్ హెయిర్ ఉందండి, ఆ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాను. అందుకే ఈ హెన్నా ప్లస్ ఉసిరి కాంబినేషన్ అనేది రియల్గా వైట్ హెయిర్ పైన వర్క్ చేస్తుందా లేదా ఒకసారి ట్రై చేసి చూద్దాము. వర్క్ అయితే మంచిదే కదా, అందరికి కూడా యూజ్ అవుతుంది, వన్ స్టెప్ ప్రాసెస్సే కదా అని ట్రై చేస్తున్నానండి. అది ఎలా చేయాలి ఏంటి అని నేను ఒక వీడియోలో వాళ్ళు చెప్పింది విన్నాను. అది ఇప్పుడు ప్రాక్టికల్గా మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తాను. వర్క్ అవుతుందో లేదో చూద్దాం. దానికోసం నేను ఫస్ట్ ఐరన్ కడాయి తీసుకున్నానండి. ఐరన్ కడాయిని నీట్గా వాష్ చేసి స్టవ్ పైన పెట్టేసి 1 స్పూను హెన్నా పౌడర్కి 1 స్పూను ఉసిరికాయ పౌడర్ అంటే ఆమ్లా పౌడర్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని ఈ ఐరన్ కడాయిలో బాగా ఈ పౌడర్ మొత్తం కూడా బ్లాక్గా అయ్యేంత వరకు కూడా మనం వేయించాలండి, ఫ్రై చేయాలి. ఇక్కడ నేను మొత్తం హెడ్ అంతా అప్లై చేయాలి కాబట్టి మరి 1 స్పూను 1 స్పూన్ అంటే సరిపోదు కాబట్టి నేను ఇక్కడ ఒక గరిట తీసుకున్నాను. ఒక గరిట హెన్నా పౌడర్కి సేమ్ అదే క్వాంటిటీలో ఒక గరిట ఉసిరికాయ పౌడర్ కలిపి బాగా ఇక్కడ ఐరన్ కడాయిలో ఫుల్ కంప్లీట్ బ్లాక్ అయ్యేంత వరకు కూడా నేను ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలా మొత్తం కూడా బ్లాక్ అయిపోయిన తర్వాత, బ్లాక్ పౌడర్లా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఐరన్ కడాయిని మనం కింద దించేసుకొని ఇప్పుడు ఈ పౌడర్ని మనం ఆయిల్తో మిక్స్ చేసుకోవాలని చెప్పారండి. మామూలు హెయిర్ ఆయిల్, కోకోనట్ ఆయిల్తో ఈ పౌడర్ని మొత్తం పేస్ట్ లాగా అయ్యేంత వరకు ఆయిల్ యాడ్ చేస్తూ కలుపుకోవాలని చెప్పారు. అలాగే నేను ఇక్కడ హెయిర్ ఆయిల్తో ఈ బ్లాక్గా అయినటువంటి పౌడర్ని మిక్స్ చేసి పేస్ట్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను. ఇది మొత్తం ఇలా యాడ్ చేసి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసిన తర్వాత మనం ఒక 12 అవర్స్ దీన్ని అలానే ఉంచేయాలండి. అంటే ఈ ప్రిపరేషన్ అంతా నేను నైట్ చేస్తున్నాను. ఇలా నైట్ ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ హెన్నా ఉసిరి పౌడర్ పేస్ట్ని మనం మార్నింగ్ హెయిర్కి అప్లై చేసుకోవాలి. అండ్ మనం హెయిర్కి అప్లై చేసుకునేటప్పుడు హెయిర్ అనేది హెయిర్ వాష్ చేసి ఉండాలండి. ఆయిల్ పెట్టిన హెయిర్ పైన కాకుండా నీట్గా మనం హెడ్ బాత్ చేసి ఉండాలి. తర్వాత హెడ్ బాత్ చేసిన హెయిర్ పైన దీన్ని అప్లై చేయాలి అని వీడియోలో చెప్పారు. కాబట్టి నేను ఆయిల్తో మిక్స్ చేసి పేస్ట్ లాగా చేసి ఇలా ఓవర్ నైట్ అంతా కూడా ఉంచేసాను. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నేను హెయిర్కి అప్లై చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, నాకు వైట్ హెయిర్ ఇక్కడ వీడియోలో మీకు చూపిస్తున్నాను. వైట్ హెయిర్ అనేది నాకు ఫ్రంట్ సైడ్ ఎక్కువగా ఉంటుందండి. సో ఇప్పుడు ఈ హెయిర్ మీద నేను హెన్నా ప్లస్ ఉసిరి పౌడర్ కాంబినేషన్తో ప్రిపేర్ చేసినటువంటి ఆ పేస్ట్ని ఇప్పుడు అప్లై చేస్తానండి. అప్లై చేసేసి ఒక 1.5 అవర్ వరకు ఉంచుకుంటానండి. నేను వాళ్ళైతే 45 మినిట్స్ లేక 1 అవర్ అని చెప్పారు. 1 అవర్ ఉంచుకుంటే చాలు, హెయిర్ బ్లాక్ అయిపోతుంది అని అన్నారు. నేనైతే 1.5 అవర్ ఉంచుకోవాలనుకుంటున్నాను. సో ఇలా నీట్గా మొత్తం అప్లై చేసి 1.5 అవర్ ఉంచుకున్న తర్వాత షాంపూతోనే హెయిర్ వాష్ చేయాలని అన్నారండి. మామూలుగా ఎందుకంటే ఇది ఆయిల్తో మనం మిక్స్ చేసాం కాబట్టి నార్మల్ వాష్ చేస్తే హెయిర్ అంతా కూడా జిడ్డుగా ఉంటుంది. కాబట్టి మీరు నార్మల్ షాంపూ వాష్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు అని చెప్పారు. కాబట్టి నేను 1.5 అవర్ ఇట్లా మొత్తం స్కాల్ప్ అంతా కూడా అప్లై చేసుకొని 1.5 అవర్ ఉంచుకున్నానండి. 1.5 అవర్ తర్వాత నేను మామూలు షాంపూతో హెడ్ బాత్ చేశాను. ఇప్పుడు అప్లై చేసుకున్నప్పుడు నా హెయిర్ స్ట్రక్చర్ చూసి నేను నిజంగా బ్లాక్ అవుతుందేమో అన్న హోప్లో ఉన్నానండి. బట్ హెయిర్ వాష్ చేసిన తర్వాత కానీ నాకు అర్థమైంది, వేస్ట్ అండి. ఇది అస్సలు పరమ వేస్ట్. ట్రై చేయడం వేస్ట్, టైం వేస్ట్, గ్యాస్ వేస్ట్, ఆ హెన్నా ఉసిరికాయ పౌడరు ఆయిల్ అన్నీ వేస్ట్ అండి. అస్సలు వర్క్ అవ్వలేదు. ఎలా అయితే నా హెయిర్ ఉందో వైట్గా అలానే ఉంది. ఎలాంటి కొంచెం 0.1% 1% 1% చేంజ్ కూడా లేదండి. 0% రిజల్ట్.
కాబట్టి ఇలాంటి ప్రయత్నం మీరు కూడా చేసి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.